సంగారెడ్డి జిల్లా స్థానిక వెంకటేశ్వర గార్డెన్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గత ఎంపీ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందంతో పార్టీకి నష్టం చేశాయని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థి అన్ని ఇబ్బందులను చూసుకుని అందరికీ న్యాయం చేసేలా ఉండే అభ్యర్థిని నిలబెట్టామని, నరేందర్ రెడ్డిని ఓడించడం ఏ పార్టీ తరం కాదన్నారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా సమాజానికి ఎంతో మంది విద్యార్థులు అందించిన వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అని, ఈ ఎన్నికల తర్వాత మరో 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయబోతున్నామని తెలిపారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ఉందని, 14 నెలలుగా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, ఒక అవకాశం ఇచ్చి అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేయాలని కోరడం జరిగింది. సమ్మేళనానికి ముఖ్య అతిథిగా చేసిన మరి మన ప్రియతమ నేత అందరి ముందు బిడ్డ మరి మంత్రి వర్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారు, నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ముందుకు వచ్చి మరి ఇక్కడ 27వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ అభ్యర్థికి వేయాలని చెప్పేసి మరి ఇంతకుముందుకే పెద్దలు మరి మంత్రి వర్యులు చాలా అద్భుతంగా చెప్పి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఎలా ఉంది, మన ప్రత్యర్థి బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగ రూపకల్పన కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, మరి చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్న ఈ పరిస్థితుల్లో మనం చెప్పగలగాలి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది. జనరల్లీ రూలింగ్ లో ఉన్న పార్టీకి వ్యతిరేకమంటారు. వాటి వల్ల మన అదృష్టం ఏంటంటే 14 నెలల తర్వాత కూడా మరి చెక్కు చెదరకుండా మన గ్రాఫిక్ గా ముందుకు సాగిపోతున్నారు. నెక్స్ట్ అభ్యర్థి విషయానికి వచ్చినా కూడా మన పోటీదారుడు కంటే ఏ రకంగా ఇది ఒక విద్యావేత్త మరియు పారిశ్రామికవేత్త. పట్టభద్రుల ఎమ్మెల్సీకి మరి ఒక విద్యావేత్తను ఎన్నుకుందామా, ఒక పారిశ్రామికవేత్తను ఎన్నుకుందామా అన్న దాని గురించి కూడా మనం ఆలోచింపజేసే విధంగా ఉండాలి. ఇవాళ మనం గత 5 నెలల నుంచి నేను మరి ఎన్నో రకాల పట్టభద్రులతో మీట్ అయ్యాను, నేను సమస్యలు వింటున్నాను. ఇవాళ చూస్తూ ఉంటే నేను అలా వింటున్నాను, ఇలా సమస్య సాల్వ్ అయ్యేది. 5 రోజుల కిందనే ఒక నియామకం జరిగింది. 2008 డిఎస్సి వారికి మరి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. జస్ట్ 5 days బ్యాక్ 2008 డిఎస్సి 2008 అంటే గుర్తుపెట్టుకోండి, 17 సంవత్సరాలు మర్చిపోయారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని. మరి ఇలా నేను ఎక్కడ వాళ్ళు ప్రధానం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సమయంలో మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారో అది గుర్తుపెట్టుకొని మరి జస్ట్ మరి 5 రోజుల మొదట నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఊరూరికి కూడా 100 హామీలు ఇచ్చాడు. నేను ఈ జీవో తీసుకొస్తా, ఆ జీవో తీసుకొస్తా, కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఏదంటే అది తీసుకురాగలుగుతానని చెప్పి ఆ రోజు మోసం చేసి ఓట్లేసుకొని 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క రూపాయి నయా పైసా కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఎమ్మెల్యేగా ఓడిపోయాక మళ్ళీ ఎంపీగా నిలబడ్డాడు. ఎంపీగా నిలబడి కూడా మళ్ళీ సేమ్ ఎంపీలందరూ కూడా అదే ప్రచారం చేశారు. మేము సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాము, మరి తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపిస్తాము అని చెప్పి మరి ఆ విధంగా మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ చేసి మళ్ళీ రఘునందన్ రావుని గెలిపించింది, ఇంకా కొంతమంది ఎంపీలను గెలిపించారు. మరి మనం ఇక్కడ తెలంగాణ నుంచి మోడీ గారు 2 మంత్రి పదవి ఇచ్చారు. మరి ఎవరు కనపడరు. ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ 2 ఇచ్చారు, కానీ మరి అంతకుముందు అక్కడ ఇక్కడ బండి సంజయ్ కనపడేది, కానీ మంత్రి పదవి వచ్చిన కానీ ఆయన కూడా కనపడడం మానేశారు. ఏదో పాపం పట్టుకోవడానికి మాటలు అవసరం లేదు. అందరితోటి విజ్ఞప్తి, ఒక విద్యావంతుడు, ఒక ఉపాధ్యాయుడు మన రాష్ట్రంలో సుమారు ఇంతకుముందు చెప్పినట్టు 50,000 మందికి విద్యాబోధన అందిస్తున్నాడు. అంటే సమాజానికి ఒక ఆస్తి, సమాజానికి ఒక సంపద. రేపు పొద్దున మీ అందరికీ కూడా అపరిచితోడు, మీకు బాధ్యతగా ఉన్నటోడు. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన సేవలో ఉన్నది. మీ అందరే ఈ ప్రభుత్వానికి బలము. కనుక మీ గ్రామాలలో కాంగ్రెస్ ఇలా మత రాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మత రాజకీయాలను నమ్ముకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సమాజం ఒక్కటే,
మనుషులంతా ఒక్కటే, సమానత్వం ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనకు ఉండాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ ఏదో రకంగా మతపరంగా ప్రచారం చేసి రాజకీయ లక్ష్యం పొందే ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా మనమందరము ఒక్కటే కనుక మనందరము కలిసి మన గ్రామాలలో ఆ ఓటర్ ఎక్కడ పని చేస్తున్నాడు, తన ఆక్యుపేషన్ ఏంటి, తన ఉపాధి ఏంటి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.